సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, తల్లి నీకు తెలియని ఒక విషయం చెబుతాను, నీ మనసులో కోరిక తీరే మార్గం చెబుతాను. ఇప్పుడే ఈ సాయి తండ్రి చెప్పే వాక్కు వినమ్మా, నీకోసం షిరిడి నుంచి అందిస్తున్న ఈ సందేశం విను తల్లి అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, అందులోని అర్థం పరమార్థం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక బాబాగారి సందేశానికి వస్తే, బిడ్డ ఈ సాయివాక్ విన్నావంటే నీ మదిలోని కోరిక క్షణంలో నెరవేరుతుంది. ఈరోజు నా బిడ్డలందరికీ ఒక విషయం చెప్పాలనే వచ్చాను. ఏదో ఒక విషయాన్ని చెబుతూనే ఉంటాను కదా, క్షణంలో నా బిడ్డల కోరిక వారి ముందు ఉంచుతానమ్మా. అయితే ఈ సాయి చెప్పేది ఏంటి అని మనసు పెట్టి వినాలి, మనస్ఫూర్తిగా వినాలి. దాని ద్వారా నా బిడ్డలు ఏ విధంగా నేను హెచ్చరిస్తూ ఉంటానో, లేదంటే ఏదైనా శుభవార్త ఎలా చెబుతానో అన్నీ కూడా నువ్వు పూర్తిగా తెలుస్తుంది. ఈ సందేశాన్ని అయితే వినాల్సి ఉంటుందమ్మా. నా బిడ్డలందరికీ ఈ విధంగా ఈ సందేశాన్ని పంచుతూ ఉన్నాను. అసలు నేను ఏం చెబుతున్నాను అని వినాలనే ఒక ఆసక్తి నీలో ఉండాలి. కష్టాలు, బాధలు వస్తూ పోతుంటాయి బిడ్డ. అలాంటి వాటిని చూసి నువ్వు భయపడి వెనుకడుగు వేస్తే ఎలా చెప్పు? వెనుకడుగు వేయకూడదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఈ లోకంలో చాలానే ఉన్నాయమ్మా. మనిషి విలువ అనేది తెలుసుకోవాలి. డబ్బు విలువ, చదువు విలువ, అలాగే జీవితం విలువ, ఇలా అందరిని విలువలు తెలుసుకోవాలి. ముఖ్యంగా సమయం విలువ నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చాలా జాగ్రత్తగా ఇవన్నీ తెలుసుకొని మసులుకోవాలమ్మా. ఎందుకంటే ఒక్కసారి కోల్పోయినటువంటి కాలాన్ని నువ్వు తిరిగి తీసుకురాలేవు. ఇప్పుడు నీ సాయి తండ్రి చెప్పేటువంటి ఆ విలువలు తప్పకుండా నువ్వు తెలుసుకొనే తీరాలి. ఎందుకంటే ఇవి నీ జీవితాన్నే మార్చగలవు, ఈ జీవితాన్నే మార్పు చేయగలవు. వీటి వల్ల నీకు గౌరవ, మర్యాదలు, విలువలు అన్నీ దక్కుతాయమ్మా. అందుకే ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా నీకు పూసగుచ్చినట్లు చెబుతున్నాను. బిడ్డ నీకు చూడమ్మా, ఇలా చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నీకు నేను చెప్పిన వాటి విలువ ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి. అవి ఏంటో, వాటి విలువ ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది. ఇక సమయానికి తగ్గట్టుగా అన్నీ నీకు అర్థమవుతాయి తల్లి. ఇక నీవు ఎలా చేయాలి అనేది మనసు పెట్టి చెబుతాను, విను. డబ్బు నీతో ఉంటేనే నీకు సమాజంలో విలువ ఉంటుందని గుర్తుంచుకో. ఆ విలువ నీకు కావాలంటే నువ్వు చదివినప్పుడే కదా అది సాధ్యమవుతుంది. బాగా చదువుకోవాలి, మంచివారితో స్నేహం చేయాలి. అలాగే చెయ్యి, అప్పుడే వారు నీకు మంచి సలహాలు కూడా ఇస్తారు. మంచి దారిని కూడా వారే చూపుతారు. అలాంటి మంచి మార్గంలో నువ్వు వెళ్తావు. నీకు ఒక విషయం చెప్పనమ్మా బిడ్డ, ఒక విషయం చెప్తాను విను. అసలైన సంతోషం అంటే ఏంటో తెలుసా? అసలైన సంతోషం అంటే నీ వాళ్ళు నీతో ఉంటేనే నీకు నిజమైన ఆనందం ఉంటుంది. ఆ ఆనందం అనేది, అందులోనే జీవితం ఉంటుంది. అదే జీవితం అంటే. బిడ్డ నువ్వు ఏ విషయంలో కూడా ఆలస్యం చేయకూడదు. నాకేంట్లే అనే ఒక అహంకారం, గర్వం నీకు ఎప్పుడు కూడా ఉండకూడదు. అసలు వాటిని నీ దగ్గరికి కూడా రానివ్వకూడదు.
నీ దగ్గరికి కూడా రానివ్వకూడదమ్మా. సమయానికి తగ్గట్టు నడుచుకుంటూ వెళ్ళడమే మనిషి యొక్క గొప్ప లక్షణమని గుర్తుంచుకో. సమయానుగుణంగా ఎప్పుడు కూడా మారాల్సి ఉంటుంది. నిన్ను నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ మార్పు వచ్చినప్పుడే నువ్వు పరిపక్వత చెందినట్టు. సమయాన్ని అనుకూలంగా, సమయానికి తగ్గట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టు మారాలమ్మా. సమయం ఒకవేళ నీకు కోపం వస్తే ఆ కోపాన్ని నువ్వు అదుపు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే నీ ఆలోచన శక్తి ఇంకా పెరుగుతుంది బిడ్డ. అలా కాకుండా నువ్వు కోపం తెచ్చుకొని ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం అవి అసలు సరిగ్గానే ఉండవు. ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం నేర్చుకో. మౌనంగా ఉంటే అన్నీ సరైన సమయానికి జరిగిపోతాయి. ఆ మౌనం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీకొక విషయం చెప్పనా, జాగ్రత్తగా విను. కష్ట సమయంలో మాత్రమే నీ వారెవరో, నీ మంచి కోరేవారెవరో తెలుస్తుంది. పరాయి వారెవరో అప్పుడే నీకు అర్థమవుతుంది. అప్పుడు కాస్త కష్టంగా ఉన్నా సరే నిజానిజాలు తెలుసుకున్నాక తప్పకుండా నువ్వు ఆనందిస్తావు బిడ్డ. ఎందుకంటే నా వాళ్ళు వీరు కాదు అనే ఒక అవగాహన వస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా భయంలోనే ఉంటే ధైర్యం తెచ్చుకో, బాధలోనే ఉంటే ఓదార్పుని తెచ్చుకో. నువ్వే తెచ్చుకోవాలి, అన్నిటినీ నువ్వే ఇచ్చిపుచ్చుకోవాలి. జీవితం అంతా ఎవ్వరు కూడా నీకు తోడుగా అనేది ఉండరు. ఈ విషయాన్ని తెలుసుకో. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అంటే మాత్రం అది అసాధ్యమే. ఎవరి మీద ఆధారపడకు. వీలైనంత వరకు ఒంటరిగా ఉండటం నేర్చుకో. ఆ ఒంటరితనంలో మంచి ఆలోచనలు వస్తాయి. అర్థమైందా? దీని అర్థం ఏంటో తెలుసా? ఒంటరిగా ఉండటం అంటే బంధాలను తెంచుకోమని కాదు. అలా అని నేను ఎప్పుడు చెప్పనమ్మా నా బిడ్డలకి, నా భక్తులకి. ఎవరు నీ తోడుగా నడవకపోయినా సరే ధైర్యంగానే జీవితాన్ని నువ్వు జీవించగలగాలి. అదే నా మాటకి అర్థం. కాబట్టి నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి. మరి నీలో నువ్వు ధైర్యాన్ని నింపుకోవాలమ్మా. అప్పుడే నువ్వు నీ జీవితాన్ని గెలిచి ముందుకెళ్ళగలవు. అలా కాకుండా గొప్ప స్థాయిలో నిలబడాలి అంటే ఈ యొక్క విషయాలు తెలుసుకోవాల్సిందే. అర్థమైంది కదా బిడ్డ? ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా. జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ కూడా నీకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటాయి. నువ్వు నేర్చుకుంటూనే ఉంటావు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి అన్నీ నీకు తెలిసొస్తాయి. ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ సందర్భాన్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఏం మాట్లాడుకోవాలి అని నువ్వు తెలుసుకోగలిగితే అన్నింట్లో నీదే పై చేయి అవుతుంది. ఇక అన్నిటినీ నువ్వు ఎదుర్కోగలవు కూడా. ఏది కూడా నీ కోసం అలాగే రాదు. దేని సమస్యనైనా చూసి భయపడుతూ అక్కడే ఆగిపోకూడదు. ఆ సమస్యను ఎలా దాటాలి, ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాలి. జీవితంలో వచ్చే కష్టాలన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నీ నీ మంచిగా అని నువ్వు తెలుసుకోవాలమ్మా. ఆ కష్టాలు నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేయగలవు, అలాగే మంచి వ్యక్తులకు దగ్గర కూడా చేస్తాయి బిడ్డ. కాబట్టి ఏం జరిగినా అంతా నీ మంచికే అని అనుకో. అంతా నీ మంచికే అని ముందుకెళ్ళు. మిగతావన్నీ నేను చూసుకుంటాను కదా. మరొక విషయం తల్లి, మరొక విషయం. అన్నీ మన మంచికే అనుకున్నామంటే అన్నిటినీ గుడ్డిగా నమ్మకు. అందరినీ గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. నీ జాగ్రత్తలు నువ్వు తప్పకుండా ఉండాలమ్మా, పాటించాలి. ఎందుకంటే నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం. మోసం చేయటం వారి తప్పే, కానీ మోసపోవడం ముమ్మాటికి నీ తప్పే అవుతుంది కదా. అందుకే జాగ్రత్త అనేది. దానికి నువ్వు కష్టపడాల్సిన పని కూడా లేదు. ఏ విషయమైనా ఆగి ఆలోచించగలిగితే చాలు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్నీ వచ్చి నీకు లెక్క అర్థమవుతుంది. నా బాబా నవ్వుతానే ఉన్నారని గట్టిగా నువ్వు నమ్మావంటే నీకు నేను ఎప్పుడూ దగ్గరగా ఉంటాను. కాబట్టి ప్రశాంతంగా ఉండు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు. అన్నిటినీ నేను చక్కబెడతాను కదా. దేని గురించి నువ్వు దిగులు చెందవద్దు. ఈ సాయి మాటలు గుర్తుంచుకో. ప్రశాంతంగా జీవించు, ఆనందంగా ఉండు. అన్నీ నా సాయి తండ్రి చూసుకుంటాడు అనే ఒక ధైర్యంతో ఉండు. ఏం చెప్పదలుచుకున్నా, నీతో నడవకపోయినా సరే జీవితం మొత్తం కూడా నువ్వు జీవించాల్సిందే. చివరి వరకు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి. అందుకే ఒంటరిగా నడవటం అలవాటు చేసుకోమ్మా. నీ పనులు నువ్వే చేసుకోవడం అలవాటు చేసుకో. ఎవరిపైన ఆధారపడకు. నీవు సాయం చేసుకోలేకపోతే నువ్వు ఎలా జీవించగలవో చెప్పు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి.
ఒక ఉదాహరణ కూడా చెప్పనా? నువ్వు ఒంటరిగా ఉండటం అంటే అందరినీ వదిలేసుకొని నువ్వు ఒంటరిగా ఉండమని కాదు నా ఉద్దేశం. ఎవరు నీకు సహాయం చేసినా, ఎవరు నీకు తోడున్నా, ఎవరు లేకపోయినా నీ జీవితాన్ని నువ్వు జీవించగలగాలి. నీ సమస్యను ఎదిరించగలిగే సామర్థ్యం నీకుండాలి. అదే నా పరమార్థం తల్లి. ఎవరి సాయం లేకుండా జీవించినప్పుడే నీ సామర్థ్యత ఏంటో ఈ లోకానికి తెలుస్తుంది. నీ సామర్థ్యత ఏంటో నిన్ను వేలెత్తి చూపేవరకి అర్థమవుతుంది. వీళ్ళకి ఎవరికి సహాయం అవసరం లేదు. ఎడారిలో వదిలేసినా సరే వీళ్ళు చాలా సంతోషంగా జీవించగలరు అని వారికి అర్థమవుతుంది. అలా చేయాలంటే ప్రతి ఒక్క పని నువ్వు చేసుకోగలగాలి. ప్రతి ఒక్క సమస్య నువ్వు పరిష్కరించుకోగలగాలి. బాబా పెద్ద పెద్ద కొండలను మోయమని చెప్పను. చిన్న చిన్న పనులే నువ్వు చేసుకోగలిగితే చాలమ్మా. ఎప్పుడైతే నీ పనులు నువ్వు చేసుకోలేవో అది పక్కవాడికి పని అవుతుంది. దానికోసం నువ్వు నీపై ఆధారపడవలసిన అవసరం. అందుకే చెబుతున్నాను, నువ్వు తక్కువగా ఎవరిని చూడొద్దు. నిన్ను నువ్వు అసలు తక్కువ చేసుకోకూడదు. ఒక అహంకారం అనేది పెరుగుతుంది అంటే అది డబ్బు వలనో లేదా దేనివల్ల అయినా కావచ్చు. కానీ అహంకారం పెరిగితే మాత్రం పతనం పక్కనే ఉంటుంది అని గుర్తుంచుకో. నువ్వు చేసుకోగలిగే ప్రతి పని నువ్వు చేసుకోవాలి తల్లి. ఒకరిపైన ఆధారపడద్దు. అహంకారం మాత్రం నీ దగ్గరకు రానివ్వద్దు. ఇవన్నీ నీకు అన్నీ అవగతమవుతున్నాయి కదా. ఎవరిని కూడా సాయం అడగడము రోజు వాళ్ళకి అర్థమవుతుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వీళ్ళు ఎవరి సాయం అడగరే, వాళ్ళే చేసుకుంటారని నిన్ను విలువగా గౌరవంగా మెచ్చుకుంటారు. నువ్వు ఎప్పుడు సాయం అందించే స్థితిలో ఉండాలే కానీ సాయం కోసం చేయి చాపే స్థితిలో నీ బాబా నిన్ను పెట్టనమ్మా. నువ్వు ఎప్పుడు ఇచ్చే స్థాయిలోనే ఉండాలి. ఆ పరిస్థితి నేను నీకు కల్పిస్తాను. ఆ స్తోమత నీకు కల్పిస్తాను. నీ ప్రయత్నం నువ్వు చేయి చాలు. అశ్రద్ధ చేయకుండా నీవు ప్రతి పనిని ముందుకు చేసుకుంటూ వెళ్ళావంటే నువ్వు మంచి స్థాయిలో ఉండక ఇంకేముంటుంది. నీ బాబా ఆశీర్వాదంతో నువ్వు గొప్ప స్థాయిలోనే ఉంటావు తల్లి. అన్నీ నీకు అనుకూలంగా మలుతాయి. నీ బాబా ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.